నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారు, అదేవిధంగా ఆయన గతంలో ఎంపీగా చేశారు, గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ముఖ్యంగా పులివెందుల వాసికి అత్యంత సుపరిచితుడు, అజాత శత్రువుగా ఆయనకంటూ ఒక గొప్ప పేరే ఉంది. సరే, ఏది ఏమైనా కూడా కాలక్రమేణా ఎలక్షన్స్ వ్యాపించిన దశలో 2019కి మునుపు ఆయన్ని చంపేసి తద్వారా గతంలో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఏది ఏమైనా కూడా ఈ 5 ఏళ్ల పాటు కేసులో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఆ చందాన ఈ కేసు నీరుగారే విధంగా దశల వారీగా కేసు పెండింగ్ పడతా వచ్చింది. ఈ క్రమంలో ఎవరికి ఏ నొప్పినా లేకున్నా కూడా స్వయంగా తనకు పుట్టినటువంటి బిడ్డలకైతే ఆ నొప్పి అయితే తప్పదు కదా. కాబట్టి సునీత గారు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, ఏ కోర్టుకు పడితే ఆ కోర్టు తలుపులు తట్టడం, ఇలా ఆవిడ పోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దశకు వరకు వెళ్ళినటువంటి ఈ కేసు సరికొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అసలు ఆ విషయం ఏంది, అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అని ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వివేక హత్య కేసులో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశము, దర్యాప్తు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు సునీతకు అనుమతులు ఇచ్చిన ధర్మాసనం. కోర్టు చెబితే తాము సిద్ధమన్న సిబిఐ, నిందితులు బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా. ఏది ఏమైనా కూడా సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఆవిడ నిన్నైతే సక్సెస్ సాధించారని అయితే చెప్పొచ్చు. ఆ కోర్టు తలుపులు తట్టినప్పుడు ఈ సుప్రీంకోర్టు వారు సిబిఐ వారిని క్లియర్గా అడిగినారు, అయ్యా కేసు ఏమైనా కంప్లీట్ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయింటే ఎవరు దోషులు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ వారిని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో సునీత గారు కూడా చెప్పడం జరిగింది, కేసుని పూర్తిగా విచారించలేదు, ఇంకొద్ది రోజులు ఖచ్చితంగా విచారించాల్సిందే, దోషులు ఎవరైనా కూడా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి సునీత గారి వాదనలు వినిపించడము. ఆవిడ తరపున న్యాయవాది ఎవరైతే సిద్ధార్థ లోత్రా గారు దేశనేకల లీడింగ్ లాయర్ ఉన్నారో ఆయన్ని కూడా గొప్పగా వాదించడం అంటూ జరిగింది. అందుకు సిబిఐ వారు ఒప్పుకోవడం, ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ వాదోపవాదాలు చూసి సుప్రీంకోర్టు దర్యాప్తుకి అయితే ఆదేశించింది. దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును కోరుతూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కుమార్తె సునీతకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాబట్టి దర్యాప్తు చేయాలన్నా కూడా ఇండివిజువల్ బాడీస్ వాటంతటికి వాటి చేయవు, ఖచ్చితంగా ఎవరైనా పిటిషన్ వేయాల్సిందే. కాబట్టి మీరు కోర్టులో కేసు వేసుకోండి, ఇది విచారణ జరగాలని చెప్పి ఈ యొక్క కోర్టు అయితే సునీత గారికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, అదేవిధంగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత 2 వారాల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత 8 వారాల్లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాలని నిర్దేశించింది. కాబట్టి మొత్తం చూస్తే 10 వారాల లోపు, ఖచ్చితంగా చెప్తున్నా 10 వారాల లోపు దోషులు ఎవరు, ఈ మర్డర్ స్కెచ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని ఖచ్చితంగా అయితే అర్థమయ్యే అవకాశం అంటూ ఉంది. ఏ రోజు చూసినా కూడా ఈ కోర్టులో 2 వారాలకు గడువు పెంచారు, లేకుండా అంటే 3 నెలల తర్వాత వాయిదా చెప్పినారు, ఇలా జరుగుతూ ఉంది. ఈ కేసు అయితే 5 ఏళ్ల పాటు నానింది. కాబట్టి ఈ క్రమంలో ఈ కేసుకి సునీత వరకు ఫేవర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారో వాళ్ళు శిక్షార్హులు. ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలోనే అనుభవించే విధంగా ఎవరైతే దీంట్లో దోషులుగా చెప్పబడుతున్నారో, ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా ఉన్నారు, ఎంపీ స్థానాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారని అయితే రాష్ట్ర ప్రజలకైతే అర్థమయ్యేటువంటి విషయం. ఇంకా కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మరికొందరు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత సిబిఐ వేసిన పిటిషన్లపై విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. ఇందాక మనం చెప్పినట్టు జరిగింది. ఏది ఏమైనా అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ భాస్కర్ రెడ్డి నాయన కొడుకులు, అదేవిధంగా శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ బెయిల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ బెయిల్లో ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు చురుగ్గా పాల్గొనడము, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వీళ్ళు ఆల్రెడీ మర్డర్ స్కెచ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు చెప్తే భయపడాల్సిందే. వాళ్ళ సొంత చిన్నాయిని చంపేసిన వాళ్ళు మమ్మల్ని చంపరా అని చెప్పి భయపడేటువంటి పరిస్థితి ఎవరు మర్చిపోలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒక తప్పు చేసి మీరు ఫ్రీ బర్డ్గా వదిలేస్తే గాలి తిరుగుతూ ఉన్నారు, ఏడబడితే ఆడ తిరుగుతూ ఉన్నారు. సో కోర్టే వీళ్ళకి అవకాశాలు ఇస్తుంది, చట్టాలు వీళ్ళకి అవకాశాలు ఇస్తుంది, ఇటువంటి రిపీట్ కాకూడదు అని చెప్పి వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అడగడంతో సుప్రీంకోర్టు అయితే 3 నెలలకు వాయిదా ఇచ్చింది. విచారణ ప్రారంభం కాగానే కోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తుకు సిద్ధం అని సిబిఐ తరపు అదనపు సోలిసిటర్ జనరల్ ఆయన ఎవరంటే ఎస్వి రాజు గారు అయితే చెప్పారు. తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా సిబిఐ అభిప్రాయం చెప్పాలని ఆగస్టు 19న ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏఎస్జీ స్పష్టతనిచ్చారు.
ఇంకా తదుపరి దర్యాప్తు చేయాలని పిటిషనర్ సునీత గారు అయితే కోరినారు. ఇంకా కోర్టు ఆదేశం ఇస్తే మేము సిద్ధం అని చెప్పి సిబిఐ వారు అయితే చెప్పడం జరిగింది. ఇంకా విస్తృత కోణాన్ని వెలికి తీసేందుకు అసలు ఈ కేసులో ఏమి జరిగిందనేది ఆలోచన చేస్తే సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా వాదనలు వినిపిస్తూ క్లియర్ కట్గా ఆ రోజు ఏమేమి జరిగిందని చెప్పి సుప్రీంకోర్టుకి అయితే విన్నవించుకున్నారు. క్లియర్ కట్గా ప్రూఫ్లు కూడా ఇచ్చాడు సుప్రీంకోర్టుకి. ఆ ఏమేమి ప్రూఫ్లు? వైఎస్ వివేక హత్య అనంతరం పరిణామాలను వివరించారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం, అదేవిధంగా రక్తపు మడుగుని కడిగేసి సాక్ష్యాలను తారుమారు చేసిన విధానం, మృతదేహంపై గాయాలను కనిపించకుండా బ్యాండేజీ చుట్టడాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత ఫోటోలను చూపించారు. బాధ్యులైన నిందితుల బెయిళ్లు రద్దు చేయడంతో పాటు ఈ కేసు తదుపరి దర్యాప్తు కోరుతున్నట్లు చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అర్ధరాత్రి పోయి చంపేశారు. ఇంకా రక్తం అంతా ఆడుంటే ఆ రక్తం తుడిచేశారు. ఇంకా ఎవరికి ఆ బాధలు ఉన్నాయి లేకున్నా కూడా కనబిడ్డలకైతే తప్పదు కదా. కాబట్టి ఈయన్ని ఎవరైతే చనిపోయినారో ఆ మనిషిని తీసుకొని పోయి స్వయాన ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయనకు ఒక హాస్పిటల్ ఉండేది. ఆయన హాస్పిటల్కి దొడుకొని పోయి ఆయనకు కుట్లు వేపించి మళ్ళీ తీసుకొచ్చి గుండెపోటుగా చిత్రీకరించారు. ఏది ఏమైనా కూడా సునీత గారు అక్కడ మృతదేహం వద్దకు వెళ్ళినప్పుడు రక్తం ఉన్నది. గుండెపోటు అయితే మళ్ళీ రక్తం యాడ్ నుంచి వచ్చింది. తలపైన ఎక్కడ పడితే అక్కడ రక్తం ఆ కాటన్ గుట్టలోకి అయింది. సో ఆవిడకంటూ డౌట్ వచ్చింది. తద్వారా ఈ కేసు అంటూ మూవ్ ఆన్ అయిపోయింది. మళ్ళీ కాలక్రమేపీ 2-3 ఆల్రెడీ చచ్చిపోయినారు. ఈవెను నేను ఇందాక ఎవరైతే డాక్టర్ అన్నానో స్వయాన భారతిరెడ్డి గారు తండ్రి ఆయన కూడా చచ్చిపోవడం జరిగింది. ఆ రోజైతే ఒక సినిమాటిక్ ఫక్కీలో చచ్చిపోయినాడు. ఏది సిబిఐ వారు మన రాష్ట్రానికి ఎంటర్ అవుతున్నారు. ఆ రోజా మరుసటి రోజా ఈ లోపు ఆయన రాత్రి చనిపోయినాడు. సో ఈ కేసులో ఏదో దాగిందని చెప్పి సుప్రీంకోర్టు వరకు సిద్ధార్థ్ లోత్రా గారు అయితే తీసుకెళ్లినారు. ఇంకా ఈ కేసులో తొలుత రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు జరిపి 3 అరెస్ట్ చేసింది. సంఘటన జరిగిన 90 రోజుల్లో ప్రభుత్వం మారిపోయింది. తర్వాత సునీత సోదరుడు సీఎం అయ్యారు. ఎవరో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చెప్తున్నాడు. వారి ప్రభుత్వంలో సిట్ సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో 3 నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేసులో స్వయాన వాళ్ళ చిన్నాన అంటే తండ్రితో సమానమైనటువంటి చిన్నాన చచ్చిపోతే సరే చిన్నాన పైన ప్రేమ ఉండదు లేదు పక్కన పెట్టు. వాళ్ళ ఆడబిడ్డ సునీత కదా పోయి అన్న ఈ నాయన చచ్చిపోయినాడు ఎట్టనా అది ఇది అని అడిగినప్పుడు కనీసం కనికరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులో పిహెచ్డి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 13-12 ఏళ్లుగా బెయిల్ పైన తిరుగుతూనే ఉన్నాడు. అటువంటిది ఏ కేసులో ఏం జరుగుతుందో ఆయనకి ఎందుకు తెలీదు. కాబట్టి సకాలంలో నా ఛార్జ్షీట్ కన్నా దాఖలు చేసినంటే ఆ 3కి బెయిల్ వచ్చేదే కాదు. అంత ఫ్రీగా వాళ్ళు తిరిగేవాళ్ళే కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలికి న్యాయం చేయాలని ఏ మాత్రం లేదు. అసలు చేసింది ఎవరు అనేది ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు అనేది కనిపెడుతుంది లేకిని. సో ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను సేఫ్. ఇంకా మధ్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళైతే జైలుపోవడం ఖచ్చితంగా మన కంటికైతే కనిపిస్తూనే ఉంది. ఈ కేసు తొలి దశలో 2వ దశలో 2020 జనవరిలో కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించాం. ఈ మేరకు సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు మార్చిలో ఉత్తర్వులు ఇచ్చింది. జైల్లో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2021 అక్టోబర్, 2022 జనవరి, అదేవిధంగా 2023 జూన్ 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ఈ కేసు ట్రయల్ను ఏపీ కోర్టు నుంచి తెలంగాణ కోర్టుకు బదిలీ చేసింది. ఇంకా 2023 ఏప్రిల్ 30 లోపు ఇందులో ఉన్న విస్తృత కోణాన్ని వెలికి తీయాలని ఆదేశించింది అని ఈయన సిద్ధార్థ్ లోత్రా గారు అయితే వివరించారు. ఇంకా విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదు. ఈయన బెయిల్ పైనుండే అతను బయట సాక్ష్యాధారాలని తారుమారు చేయడమే కాదు కనీసం సహకరించడం లేదు. మీరు ఆ టైంలో ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఆ టైంకి ఫస్ట్ మీరు ఎందుకు వెళ్ళినారు, మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది, ఇటువంటి ఏ క్వశ్చన్ కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. కేసులో A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొంది విచారణకు సహకరించడం లేదు. సుప్రీంకోర్టు విధించిన గడువులోపు విస్తృత కోణాన్ని సిబిఐ వెలికి తీయలేకపోయింది. అవినాష్ రెడ్డి బెయిల్ను సవాల్ చేస్తూ మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర బెయిల్ను రద్దు చేసి కేసు పునః విచారణ కోసం మళ్ళీ కోర్టుకు పంపుతూ తదుపరి దర్యాప్తును 2023 జూన్ 30 కల్లా పూర్తి చేయాలంది. ఆ తర్వాత కోర్టులో A8కి ముందస్తు బెయిల్ వచ్చింది. అనంతరం సాక్షుల బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో A4గా ఉన్న దస్తగిరి 2022 ఫిబ్రవరిలో అప్రూవర్గా మారారు. కేసులో తొలి ఫిర్యాదుదారు MV కృష్ణారెడ్డి, సునీత ఆమె భర్త సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్లపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు గత విచారణలో కొట్టేసింది. ఈ కేసులో విస్తృత కోణాన్ని వెలికి తీసేందుకు తదుపరి దర్యాప్తుకు కొనసాగించాలని సునీత కోరుతున్నారని లోత్రా గారు ధర్మాసనానికి అయితే తెలిపారు. ఏదేమైనా కూడా ఇప్పుడు 2022, 2023 ఈ తేదీల్లో అప్పట్లో మనం బాగా గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. అవినాష్ రెడ్డి ఏ నిమిషమైనా అరెస్ట్ అవుతాడు,
అని రాష్ట్రంలో గుసగుసలు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఏం చేశాడు, ఇమీడియట్గా వాళ్ళ అమ్మని తోడుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయించాడు కర్నూలు దగ్గర. అప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంతా ఆ హాస్పిటల్ చుట్టూరు గుమికూడింది. ఈవెన్ సిబిఐ వాళ్ళని కూడా అక్కడ అడుగుపెట్టలేదంటే ఇంక అర్థం చేసుకోవచ్చు సొంత చెల్లెలి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ప్రేమ ఉందో. ఈ చట్టాలు తన పని తాను చేసుకోబోతాయి, న్యాయాలు తన పని తాను చేసుకోబోతాయి అంటారు కదా, అది ఏ కోశాన్ని కూడా మన రాష్ట్రంలో కనిపించేది కాదు. ఎంతసేపు తమ్ముడి పైన అంత ప్రేమ అభిమానం, అది ఎందుకో తెలియదు. స్వతహాగా సొంత చెల్లెలికే అంత అభిమానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి అంత ప్రేమాభిమానాలు పంచడానికి గల ముఖ్య కారణం ఏందో ఎవరు అంచనా వేసినా అర్థమైపోతుంది. ఆ కేసులో ముఖ్యంగా ఎవరున్నారు, ఎవరి ఆలోచన ప్రకారం ఇది జరిగిందని మినిమం బేసిక్ కామన్ సెన్స్ విత్ హ్యూమర్తో ఆలోచన చేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది ఇట్టే. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అయితే మనకు ఎక్కడైతే కనిపిస్తుంది. నిందితులు విచారణ ముందుకు సాగనించడం లేదు, డిజిటల్ ఫైళ్లు ఓపెన్ కాకపోవడంతో జాప్యానికి యత్నిస్తున్నారు. ఇంకో పక్క అప్రూవర్గా దస్తగిరి తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపారు. A8 ప్రోద్బలంతో A5 శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించారు. అందువల్ల A5, A8ల బెయిళ్లు రద్దు చేయాలని సునీత దీర్ఘకాలిక పోరాటం. రాష్ట్ర పోలీసులు ఈ విధంగా చైతన్య రెడ్డిపై FIR నమోదు చేశారు. అతను కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ రకాన్ని మనం చూస్తే ఈ కేసులో ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో అంతెందుకండి, ఈ మధ్యకాలంలోనే 2 మర్డర్లు, కళ్ళకు 2 కాదు మర్చిపోయినా 3 మర్డర్లు. అవి ఏమిటి అంటే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఇంటికి కాపలాగా ఉన్నటువంటి ఒక ఆయన్ని చంపేశారు, ఒక ముసలాయన్ని పాపం. తర్వాత కాలంలో ఈవెన్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కారులో ట్రావెల్ చేశారో ఆ టైంలో డ్రైవర్గా ఉన్నారో అతను కూడా చనిపోయినాడు ఈ మధ్య కాలంలోనే. అతనే గాక ఈ మధ్య స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడైనటువంటి ఇక్కడ అభిషేక్ రెడ్డి అని చెప్పి హైదరాబాద్లో పనిచేసేవాడు డాక్టర్గా. ఆయన లాస్ట్ 6 నెలలు 7 నెలలుగా ఎవరో స్లో పాయిజన్ ఇచ్చి చంపేసినట్టుగా అయితే బయటకైతే వినికిడి. ఈ మొత్తం ఈ కుట్రకోణంలో ఎవరు దాగి ఉన్నారనేది మీ అంచనాకే వదిలేస్తున్నాను. సో ఇది ఓవరాల్ వ్యవహారం. ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టు ఫుల్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. సునీత గారికి అయితే న్యాయం జరగాలని మనం అయితే ఆశిద్దాం.